అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎన్ రెడ్డి ఫార్మ్ యూట్యూబ్ జెట్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ మరియు జాతి కోళ్ల పెంపకం గురించి, కోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలు మరియు వాటి యొక్క మెడిసిన్ ట్రీట్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే వీడియో కింద గంట సింబల్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇలాంటి వీడియోస్ తో పాటు అగ్రికల్చర్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. డిస్క్లైమర్, మనకి దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి దోదాలను కానీ కోడి పందాలని మరియు జంతువులను ప్రోత్సహించడానికి కానీ ఈ వీడియో చేయడం కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి మరియు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్లో పెట్టే కలర్ అప్డేట్ వీడియోస్ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి కింద మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు శనివారం జనవరి 13వ తారీఖు. కుకుడు శాస్త్రం ప్రకారం గెలిచే రంగులు ఈరోజు చూసుకున్నట్లయితే శుక్లపక్షం ఉంటుంది. ఈరోజు నక్షత్రం శ్రావణం నక్షత్రం మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12:50 నుంచి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతుంది. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు కోడిని వదిలే దిక్కు దక్షిణ ముఖం. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో పింగళి రాజ్యంలో ఉంటుంది, నెమలి భోజనంలో ఉంటుంది, డేగ గమనంలో ఉంటుంది, కాకి నిద్రలో ఉంటుంది, కోడి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళి, కోడి నెమలి పింగళి, పశ్చిమగల అబ్రాసు, కోడి సేతువ, పశ్చిమగల కోడి కాకి, కోడి పర్ల, ఏరువ, నలక కిరాయి, నెమలి మైల. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే కోడి డాగ, నెమలి డాగ, కాకి డాగ, శుద్ధ డాగ, కాకి నెమలి, పచ్చ కాకి డాగ, పశ్చిమగల కాకి, కాకిడాగ పర్ల, కాకి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు రెండవ జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. ఈ జాములో డేగ రాజ్యంలో ఉంటుంది, కోడి భోజనంలో ఉంటుంది, నెమలి గమనంలో ఉంటుంది, పింగళి నిద్రలో ఉంటుంది, కాకి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగి, కోడి డాగ, కోడి నెమలి డాగ, కోడి ఎర్రకకిరాయి, రసం కకిరాయి, కోడి ఎర్రబ్రాసు, ఎర్రమైల, ఏరువ, శుద్ధ డాగ, ఎర్రబుడ్ల సేతువ. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి కాకి, కాకి డాగ, కాకి నెమలి, పచ్చకాకి డాగ, నల్లబొట్ల సేతువ, కాకి మైల, కాకి డాగ పర్ల, కాకి పూల, సేతువ, కోడి నెమలి. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో నెమలి రాజ్యంలో ఉంటుంది, కాకి భోజనంలో ఉంటుంది, కోడి గమనంలో ఉంటుంది, డాగ నిద్రలో ఉంటుంది, పింగళి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి కాకి నెమలి, గట్టి కాకి డాగ, కోడి కాకి నెమలి, నల్లకట్టు అబ్రాసు, నెమలి డాగ, సేతువ, నల్లబొట్ల సేతువ, పశ్చిమగల కాకి, పచ్చకాకి డాగ. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ, కోడి పింగళి, ఎర్రబొట్ల సేతువ, నెమలి పింగళి, కోడి అబ్రాసు, ఎర్రకకిరాయి, కోడి పూల, కోడి రసంగి, కోడి నెమలి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి.
కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు 4వ జాము సమయం చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో కోడి రాజ్యంలో ఉంటుంది, పింగళి భోజనంలో ఉంటుంది, కాకి గమనంలో ఉంటుంది, నెమలి నిద్రలో ఉంటుంది, డాగ మరణంలో ఉంటుంది. ఈ 4వ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి అబ్రాసు, ఎర్ర కిరాయి, కోడి సేతువ, ఎర్రబొట్ల సేతువ, కోడి నెమలి, కోడి కక్కిరాయి, ఎర్రమైల, డాగ పూల. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి కాకి నెమలి, నల్లకట్టు రసంగి, గట్టి కాకి, కాకి డాగ, కోడి కాకి నెమలి, సేతువ, నల్లకట్టు అబ్రాసు, నెమలి కక్కిరాయి, గట్టి పచ్చకాకి. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుకుడు శాస్త్రం ప్రకారం ఈరోజు 5వ జాము సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఈ జాములో కాకి రాజ్యంలో ఉంటుంది, డాగ భోజనంలో ఉంటుంది, పింగళి గమనంలో ఉంటుంది, కోడి నిద్రలో ఉంటుంది, నెమలి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి కాకి డాగ, గట్టి నల్ల డాగ, నల్లకట్టు రసంగి, పచ్చకాకి డాగ, గట్టి కాకి, కాకి నెమలి, గట్టి నెమలి, నల్లకట్టు అబ్రాసు, సేతువ, కోడి కాకి డాగ. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే ఎర్రమైల, ఎర్ర కక్కిరాయి, కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి అబ్రాసు, డాగపూల, తెల్ల కక్కిరాయి, నెమలి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి మైల. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.